హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వైఎస్ఆర్ కాలనీలో మీటర్ కనెక్షన్ ఏ విధంగా వేయాలని చూద్దాము. దానికోసం మనము పోల్ వైరు, మీటరు, అలాగే ఫీజు, న్యూట్రల్ లింకు, ఎస్ఎస్ మేకులు, టేపు అండ్ సపోర్ట్ వైర్ తీసుకున్నాము. ఫ్రెండ్స్, ముందుగా మనం బోర్డు అలాగే మీటర్ తీసుకొని పోల్ నుంచి వచ్చే వైర్లు 2 వైర్లకి 2 కన్నాలు, అలాగే మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్ళే వైర్కి 2 కన్నాలు పెట్టుకుందాం. ఎందుకంటే వైర్ అనేది బోర్డు లోపల నడుపుకుందాం కాబట్టి మనం దానికోసం యామర్ మిషన్ తీసుకొని కన్నం అనేది పెట్టుకుంటున్నాము. ఆ 4 మార్కులు పెట్టాం కదా, 4 మార్కులకి 4 హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే వైర్ వెళ్ళే విధంగా. ఇప్పుడు ఫీజు వేసుకుందాం. ఫీజు కోసం మనం వైర్ వేస్తాం కదా, అది కూడా ఫీజు దగ్గర 2 మార్కులు పెట్టుకుందాం. ఫీజు ఎందుకంటే ఫేస్ వైర్ కోసం మామూలుగా మనం 2 మార్కులు పెట్టుకొని దాన్ని కూడా కన్నం పెట్టుకోవాలి. అలాగే న్యూట్రల్ లింక్ కదా, న్యూట్రల్ లింక్ కూడా మీటర్ నుంచి వచ్చి ఒక వైర్ వస్తుంది. అలాగే న్యూట్రల్ లింక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి వెళ్ళడానికి ఒక వైర్ ఉంటుంది కదా, కాబట్టి దానికి 2 కన్నాలు పెట్టుకోవాలి. అందుకోసం మార్క్ అనేది వేసుకుంటున్నాం. మార్క్ వేసుకొని కన్నం యామర్ మిషన్తో పెద్ద హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే వైర్ అనేది సింపుల్గా రావాలి కాబట్టి. ఇప్పుడు మిషన్ తీసుకొని హోల్స్ అనేది పెట్టుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొందరికి నా వీడియో వెళ్తుంది, వాళ్ళకి కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ని మంచి మంచి వీడియోలు వస్తాయి కాబట్టి. అలా 4 హోల్స్ పెట్టుకున్నామండి. ఇప్పుడు మీటర్ ఫిట్ చేయడం కోసం మనం హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీటర్ ఆ బోర్డుని పట్టుకొని ఉండాలి కాబట్టి 4 వైపులు 4 హోల్స్ పెట్టుకోవడం వల్ల హోల్స్ పెట్టుకొని దానికి స్క్రూ బిగించుకునేలాగా కన్నం అనేది పెట్టుకుందాం. ఒకవేళ కన్నం పెడేస్తే పెద్ద అయిపోద్ది. అలా కాకుండా కొంచెం మార్కింగ్కి మనం స్క్రూ అనేది బిగించుకోవడం కోసం చిన్న మార్క్ కోసం మనం చిన్న కన్నం అనేది పెట్టుకుందాము. పూర్తిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే నొట్ అనేది అదే స్క్రూ అనేది లూజ్ అయిపోద్ది కాబట్టి. ఫ్రెండ్స్, 4 మార్కులు వేసుకున్నాం. 4 ఆటలకి మనం నొట్లు అంటే స్క్రూ అనేది బిగించుకుందాం. 4 ఆటలకి చూడండి, 4 ఆటలు బిగించాను. అలాగే ఇప్పుడు 4 అట్టుకెళ్ళి మీటర్ ఫిట్ చేసి అది లూజ్గా బిగించాం కదా, దాన్ని టైట్ చేసుకుందాం. ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఆ బోల్ట్లు అది స్క్రూలు అనేవి టైట్ చేసుకుంటున్నాం. అలాగే న్యూట్రల్ లింక్ కూడా మనం ఒక స్క్రూ వేసుకోవాలి కాబట్టి న్యూట్రల్ లింక్ కూడా మనము మార్క్ అనేది పెట్టుకుందాము. అలాగే ఫీజులకు కూడా స్క్రూలు వేయాలి కాబట్టి వాటిలో కూడా మార్క్ పెట్టుకొని మామూలుగా మిషన్ ఉంది కదా, మన యామర్ మిషన్, దాంతో చిన్నగా పైగా అంటే స్క్రూ బిగించే వీలుగా చిన్న పొర ఒక పొర వరకు మనం హోల్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు స్క్రూ అనేది మనం చెప్పినట్టు ఉంటుంది. ఒకవేళ అలా కనబెట్టుకోకపోతే స్క్రూ అనేది బిగదు. చూశారు కదా, న్యూట్రల్ లింక్కి స్క్రూ వేసి మనం స్క్రూ డ్రైవర్తో బిగిస్తున్నాను. చాలా టైట్ అయింది. అలాగే ఫీజుకి కూడా స్క్రూ వేసి బిగిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొందరికి ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి. మీరు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్క్రూ అనేది బిగించుకున్నాం. ఎందుకంటే ఆ ఫీజు అనేది అటు ఇటు కదలకుండా స్క్రూలో వేసుకోవాలి. ఫస్ట్ ఒక దానికి వేసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నాకు నోటిఫికేషన్, నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం 2 ఫీజుకి 2 స్క్రూలు వేసుకున్నాము. ఇప్పుడు కనెక్షన్ వేసుకుందాం. కనెక్షన్ ఏ విధంగా వేస్తాం అనేది చూడండి. ఫ్రెండ్స్, మామూలుగా మన మీటర్కి ఎప్పుడు ప్రొటెక్షన్ కోసం కిందన ఒకటి ఇస్తారు, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మామూలుగా నేను ఫేస్కి గ్రీన్ వైరు అలాగే న్యూట్రల్కి బ్లాక్ వైర్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ వైర్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. మామూలుగా రెడ్ తీసుకోవాలి, కానీ రెడ్ లేక నేను గ్రీన్ని ఫేస్కి తీసుకున్నాను. న్యూట్రల్ ఏమో బ్లాక్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ వైర్ ఉంది కదా, గ్రీన్ వైర్ అనేది ఆ 4 టెర్మినల్స్లో లాస్ట్ టెర్మినల్కి వేయాలి. న్యూట్రల్ ఏమో 3 టెర్మినల్కి వేయాలి. అక్కడ నేను వేసింది న్యూట్రల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫేస్ ఇప్పుడు 4 టెర్మినల్కి వేయాలి. ఎందుకంటే L1 అక్కడే ఉంటుంది, L2 ఏమో న్యూట్రల్ ఉంటుంది. ఇటుపక్క ఏమో M1 M2 లేదా S1 S2 ఉంటుంది. ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ వైర్ ఉంది కదా, ఆ గ్రీన్ వైర్ అనేది ఫీజుకి కిందన వేసుకోవాలి. ఎందుకంటే లైన్ కాబట్టి లైన్ ఎప్పుడు కిందన వేసుకోవాలి, లోడ్ ఎప్పుడు పైన వేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు నేను కిందన వేసుకొని బిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత ఇది న్యూట్రల్ లింక్ అండి. న్యూట్రల్ అనేది అంటే మీటర్ నుంచి వచ్చే న్యూట్రల్ మన కామన్గా
న్యూట్రల్ లింక్ ఉంది కదా! దానికి దేనికేసినా పర్లేదు. అక్కడ 2 ఉంటాయి. 2 టెర్మినల్స్‌లో ఏ టెర్మినల్‌కేసినా పర్లేదు. వేసుకొని బిగించుకోవాలి. బిగించుకున్న ఇప్పుడు ఇది ఫేస్ అవుట్ అండి. అంటే లోడ్ అండి. అంటే ఈ వైర్‌ని మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి ఇస్తాం కాబట్టి దాన్ని లోడ్‌గా పిలుస్తారు. లోడ్ ఎప్పుడు పైన ఏసుకోవాలి. ఇది న్యూట్రల్ అండి. న్యూట్రల్ కామన్ అని చెప్పాను కదా! అందుకని న్యూట్రల్ లింక్‌కి ఎక్కడేసినా పర్వాలేదు. అందుకే 2 టెర్మినల్‌లో ఏస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా నేను న్యూట్రల్ లింక్‌కి వైర్ ఏసాను. అలాగే ఫేస్‌కి కూడా వైర్ ఏసాను. ఇవండి ఇంటి ఫేస్ కానీ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కెళ్ళే వైర్లు. ఇప్పుడు పోల్ వైర్ ఏస్తున్నాను. రెడ్ కలర్ ఏమో ఫేసు, బ్లాక్ కలర్ న్యూట్రల్ అండి. ఫేస్ వైర్ అలాగే న్యూట్రల్ వైర్ 2 కూడా ఇందాక హోల్స్ ఎట్టాం కదా! హోల్స్‌లో పెట్టుకొని తీస్తున్నాను. ఎందుకంటే వైరింగ్ మొత్తం లోపల వచ్చేద్దండి. బయటన ఎలాంటి వైరింగ్ రాదు. కొంచెం నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! S1 టెర్మినల్‌కి ఫేస్ ఏసాను. ఇందాక చివరి టెర్మినల్‌కి ఫేస్ ఏసాము. ఇప్పుడు ఈ చివరి టెర్మినల్‌కి ఫేస్ ఏస్తున్నాము. అలాగే ఇది న్యూట్రల్ అండి. బ్లాక్ వైరు. బ్లాక్ వైర్ ఎప్పుడు S2 గాని, M2 గాని ఏసుకోవాలి. అక్కడ పేర్లు కింద ఉంటాయి. S1, S2, L1, L2 అని. ఈ విధంగా నేను బిగించుకున్నాను. బిగించుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రొటెక్షన్ గైడ్ ఉంది కదా! దాన్ని బిగించుకోవాలి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అది బిగించుకోవడం వల్ల. వైర్‌లనేవి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మనం ఇప్పుడు ఫీజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఫీజ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఆ ఉపయోగాలనేవి మీకు కూడా తెలుసు. ఈ విధంగా వీడియో పూర్తి చేసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.